రే జూనియర్, ఆనా మీ క్లాస్లోకి ముంబై పోరు వచ్చిందంట కదా. అవునన్నా. ఆ పోరు మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా. ఈ కర్రీ ముఖం ఆడుకోవడం లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఆ అమ్మాయికి తెలుగు రాదన్నా. నేను ఎందుకు నేర్చుకుంటాను రా. ఆ అమ్మాయి క్లాస్ టాపర్ అన్నా. ఈ రోజు నుంచి నేను కూడా చదవడం మొదలెడతాను రా అమ్మాయి కోసం. నేను కూడా టాపర్ అవుతా. ఈ రోజులు ఎలా లేడే. కొంచెం నీ బెంచే కదరా, సెట్ చేసి పెట్టరా. అన్నా ఆ అమ్మాయితో చాలా డేంజర్ అన్నా. ఇట్రా, అదిగో కనిపిస్తున్నాడే, వాడే బాడీ గార్డ్. ఆ అమ్మాయి జోలికి ఎవడొచ్చినా లేపేస్తున్నాడు. అలాంటి వాటికి భయపడే ప్రేమ కాదురా నాది, కొంచెం సిన్సియర్ రా. అర్థమవుతుంది. అందుకనే ఈ సీన్ అన్నంటే తోపు తురుము దగడని చెప్పి ఎక్కడ దాకా లేపరా పిల్ల దగ్గర. వదిలేలా లేడే. సరే అన్నా, ఇక్కడ దాకా కదన్నా, ఇక్కడి వరకు లేపుతా. థ్యాంక్స్ రా, మర్చిపోకుండా లేపుతావు కదా. సరే అన్నా, క్లాస్ టైం అవుతుంది, వెళ్ళా అన్నా. వెళ్ళరా, వెళ్ళు. ఓకే థ్యాంక్స్ అన్నా. మర్చిపోకుండా సరే అన్న. లేపరా రే. ఓకే. బొంగు చెప్తా, నాకే దిక్కులేదంటే ఈడోడు మళ్ళీ. ఈరోజు ఎట్లయినా తనకు మెసేజ్ చేయాలి. ఒకవేళ మెసేజ్ చేసాక తను సీరియస్ అయితే అయినా పర్లేదు, చేసేద్దాం. అయినా నాతో నవ్వుతూ బాగానే మాట్లాడుతుంది కదా, ప్రాబ్లం ఏం లేదైతే చేసేద్దాం. హాయ్ నిషా. ఇంకా రిపేర్ రాలేదేంటి? మెసేజ్ చేసి 5 minutes అయింది, ఇంకా రిప్లై లేదేంటి? ఇంకా బ్లూటిక్స్ కూడా పడలేదు. నిషా రిప్లై ప్లీజ్. హలో, చెప్పావా? సాయి, నిషాకి మెసేజ్ చేశారా? ఇంకా రిప్లై ఇవ్వలేదు. ఎప్పుడు చేసావురా? ఒక 1 hour అవుతుంది మామ. వస్తుంది, వెయిట్ చేయి. సరేరా. అసలు నెంబర్ తందేనా? తందే. చెప్పావా? అరే మామ, ఇంకా మెసేజ్ చూడలేదురా. అరే వెయిట్ చేయరా. సరే. రే, ఇంకా మెసేజ్ చూడలేదురా. అరే నన్ను ఏం చేయమంటావురా? పోనీ ఓ పని చేయి, మెసేజ్ చూడమని ఇంకో మెసేజ్ పెట్టు. ఊరికే సావు దబ్బకరా, మంచి పనిలో ఉన్నాను.
ఆది क्या हुआ बेटी? कुछ नहीं, गिरा दिया. నీకెందుకమ్మా ఇవన్నీ? రా బేటీ కూర్చో. చూసుకోవాలిగా. खाओ बेटी. खाओ. బాక్స్లో ఏం పెట్టుకొచ్చా ప్రౌలి? సాలెడ్. హెల్త్ కేరా? నేను తినొచ్చా? అరే తింటావా? తను ఇంకా మెసేజ్ చూడలేదురా. ఓరు బాబు, నేను నైట్ నుంచి చంపేస్తున్నారో బాబు. ఇంకేంటి ప్రౌలి విషయాలు? చెప్పాలి. ఫస్ట్ క్లాస్ కెమిస్ట్రీ కదా? అవును. అసలు మెసేజ్ చూసిందా? ఆల్జీబ్రా సొల్యూషన్స్ చేసినావా? ఆ, క్యా హువా? వామిట్ వస్తుందా? ऐसे क्यों बात कर रहे? లేదు. फिर तुमने कल मैसेज చేసినావు కదా? మెసేజ్ చూసావా? బ్లూటిక్స్ ఆఫ్ చేసుకున్నావా? ఎందుకు చేసినావు? క్యా హువా? అదే మ్యాథ్స్ సొల్యూషన్ కోసం మెసేజ్ చేశా. ఇంకొకసారి చేయకు. घर में बहुत स्ट्रिक्ट है. బ్రో నన్ను లేపుతున్నావు కదా, తోపు తురుము దగ్గర. రే జూనియర్, సెట్ చేస్తున్నావు కదరా? గట్టిగా సెట్ చేశానన్నా. లవ్ యూరా తమ్ముడు. లవ్ యూ టు అన్నా. ఓకే సెట్ చేయి, మర్చిపోకే. సరే అన్నా. అరే తను ఇంకా మెసేజ్ చేయొద్దని చెప్పిందిరా. స్టార్టింగ్లో అలాగే చెప్తారు మామ. అయితే క్లాస్లో లేదా ల్యాబ్లో పోనీ గ్యాప్లో ఎక్కడైనా మాట్లాడదామంటే ఆ సీనియర్ గడు ఒకడు, పోనీ బయట ఎక్కడైనా మాట్లాడదామంటే ఆ ఇచ్చుకడు ఒకడు. సాగుకొట్టు నీకు ఇంకెలా రా? రే ఎలాగైనా వన్ సైడ్ చేయాలరా. మామ ఇచ్చుకాడరా, పదరా సైడ్ చేద్దాం. ఆడిక్కడేం చేస్తున్నాడు రా? నేనేం చూడలేదు. ఏం చేస్తున్నావు అన్నా? ఏం లేదు. ఏ నేను చూసేసా. वो अलग ही लेवल का बंदा था. చందూ రీల్సేగా చూస్తున్నావు. ఏ లేదురా బాయ్. దొరికిపోయాక ఇంక దాయడం ఎందుకన్నా? అవును తమ్ముడు. ఏ సైట్ కొడుతున్నావా చందుకి? ఏంటి లవ్వా? అలాంటిదే అనుకోండి. సూపర్ జోడి అన్న మీది. ఆ, తనేమో క్లాసు, నువ్వేమో మాసు. మంచి కాంబినేషన్ అన్న అసలు మీది. అయినా అన్న తనకు చాలా కాంపిటీషన్ ఎక్కువ అన్న. చూడు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏ నువ్వు ఆగు, కానీ నీ ముందు వాళ్ళు ఎవ్వరు పనికిరారన్నా. అవుననుకో, కానన్నా నువ్వు రోజంతా నిషా వెనకే ఉంటే ఇంకా తన్నెప్పుడు పడేస్తావన్నా? ఏం చేస్తాంరా, డ్యూటీ ఇంపార్టెంట్ కదా. సరే అన్నా, నీ బాధ మాకు అర్థమైంది. అందుకే నిషాని మాకు వదిలే, నువ్వు హ్యాపీగా సైడ్ కొట్టుకో. నా కోసం ఇంత చేస్తున్నారా? ఎవర్రా మీరు? నీ నీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అన్నా. అన్నా. థ్యాంక్స్ రా తమ్ముడు. సరే నేను వెళ్తాను. సరే.
దాది ఇది లాల్గా పండితే అచ్చా లాల్ వాళ్ళ మొగుడొస్తాడంట కదా. ఇన్స్టా మే దేకుం. నిజమేనా? అదంతా ఉత్తుత్తిగే ఆట పట్టించడానికి అంటారు. ఇది అలంకారం కోసం పెట్టుకునేదే గోరింటాకు. ఓ, నీకు ఎలాంటి మొగుడు కావాలి? పోదాది. అప్పో సిగ్గు. హ్మ్. చెప్పు, పర్వాలేదు. ఆ, నన్ను బహుత్ అచ్చా లవ్ చేసి బహుత్ బహుత్ హ్యాపీగా చూసుకునేవాడు కావాలి. వస్తాడులే. కొత్త కొత్త కోరికలు పుట్టిస్తున్నావేంటి దానికి? అక్క నాకిచ్చిన మాట మర్చిపోయావా? సరదాగా అన్నాను లేరా. సరదా అయినా నిజమైనా దాన్ని చేసుకోబోయేది నేనే. ఎవ్వడి మీదైనా కోరికలు కలిగితే వాణ్ణి చంపేస్తా. హాయ్. డల్లుకుందేంటి? ఏమైంది నిషా? ఏమైంది? మధు ये देखो एक बार. నిన్న నైట్ నుంచి ఎవడో కాల్స్ మెసేజెస్ కర్రే. ఎవరు? ఎవడీడు? హాయ్ నిషా డార్లింగ్. డార్లింగా? నిన్ను చూసాక నా హార్ట్ లబ్డబ్ అని కాకుండా నిషా నిషా అని కొట్టుకుంటుందా? నువ్వు నో అంటే అయిపోతా రోటీ, ఎస్ అంటే పదపోదాం ఊటియా? వాయిస్ నోట్ కూడా ఆయతా దేకో. నీ బాడీ గార్డ్కి చెప్పొచ్చు కదా. అమ్మో, घर में मालूम हुआ तो प्रॉब्लम हो जाएगा. ఓహో. ఒక నిమిషం. సరే నేను చూసుకుంటాలే. చెప్తారు నీ పని. రే సాయి, నీకు వాట్సాప్లో ఒక నెంబర్ పంపించాను, అది ఎవరితో కనుక్కో. సరే మామా, మ్. బాయ్. మా సీనియర్ రీడు. ఆఖరి సీనిగాడా? ఏడున్నాడు ఇప్పుడాడు? క్యాంటీన్ దగ్గర అనుకుంటారా. ఏరా మధు, సెట్ చేస్తున్నావా? అన్నా మీరు ఇంకోసారి తనకు మెసేజ్ చేయకండి అన్న, వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లం అవుతుందంట. ఆ విషయం నీకు చెప్పిందా? నాకు సెట్ చేయమంటే నువ్వు సెట్ చేసుకుంటున్నావా? ఇంకోసారి మెసేజ్ చేయకండి అన్న. ఏందిరా గొరకాయించి చూస్తున్నావు? మెసేజే కదా చేశాను, చెయ్యి ఏమీ వేయలేదు కదా. ఈసారి మెసేజ్లే కాదు, కాల్స్ కూడా చేస్తా. ఏం పీక్కుంటావో పీక్కో. అరే గొడవ పడకు, వాళ్ళ సీనియర్స్ గ్యాంగ్ వస్తుంది, పదపోదాం. కర్రీ నా కొడుకు. ఈ నా కొడుకులకి జూనియర్స్ అని మర్యాద ఇస్తుంటే మనం కూడా గ్యాంగ్ తెచ్చుకుందాం రా. మన గ్యాంగ్ ఎక్కడ ఉందిరా? అరే రాదా చెప్తా. అన్నా చందుని అక్కడ సీనియర్ ఆవిడ ఏడిపిస్తున్నాడు అన్న. అవునన్నా, ఇంకా వాట్సాప్లో గలీజ్ మెసేజ్లు పెడుతున్నాడు. ఇందాకే ఏడ్చుకుంటూ క్లాస్ రూమ్లోకి కూడా వచ్చింది. ఎవడ్రా వాడు? అదిగో అన్న, అదిగో వాడే. అన్న. భలే ఇరికించాం కదరా. నిషా డార్లింగ్ ఎక్కడా? ఏడ్రా? అదిగో ఆడే అన్న. చచ్చాడ్రా కర్రీ నా కొడుకు.
పిచ్చిగాడు వస్తాడు అనుకుంటే ఈడొచ్చాడు. ఏంటి నువ్వు కొట్టావా? కొట్టించా. థ్యాంక్ యూ.